అందరికీ నమస్తే. వార్తా కబుర్లకు స్వాగతం. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో వాడినటువంటి నెయ్యిపై వచ్చిన కల్తీ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ కల్తీ ఆరోపణలపై జరిగినటువంటి దర్యాప్తు పూర్తిగా కంప్లీట్గా ముగిసిందనే చెప్పవచ్చండి. సిట్ కావచ్చు, సిబిఐ నేతృత్వంలో జరిగినటువంటి ఈ దర్యాప్తుకు సంబంధించినటువంటి ఫైనల్ ఛార్జ్ షీట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేయడం కూడా కంప్లీట్ అయిందండి. సుప్రీంకోర్టులో కావచ్చు, ఏసీబీ కోర్టులో కావచ్చు దాఖలు చేయడం పూర్తయిపోయింది. ఈ నివేదిక ప్రకారం నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమే అని దర్యాప్తు సంస్థలు అయితే స్పష్టం చేశాయి. మరి నెయ్యి కల్తీ జరిగింది అని దర్యాప్తు సంస్థలు స్పష్టం చేసినా సరే కొంతమంది వైసీపీ పేటీఎం గాళ్ళు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాన్ని పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. ఆ విషయాన్ని పక్కదారి పట్టించేలా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలేంటి, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా కల్తీ ఎలా జరిగింది, దీనిపైన కొన్ని జరిగినటువంటి విషయాలు అందరికీ తెలుసు, బట్ కొంత మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్ ప్రకారం అసలు కల్తీ ఎలా జరిగింది అని నివేదిక ఇచ్చారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అసలైనటువంటి నెయ్యి కాకుండా, మామూలుగా అయితే నెయ్యి ఎలా చేయాలి, ఆవు పాలు తీసుకొని దాని నుంచి ఫార్మింగ్ చేసేసి పెరుగు చేసి దాన్ని నెయ్యిలాగా తయారు చేయాలన్నమాట. అసలు అలా కాకుండా పాలతో సంబంధం లేకుండా పామాయిల్, డాల్డా ఇలాంటివన్నీ తీసుకొని వాటిలో కొన్ని రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు, వాటితో పాటు కొన్ని రసాయనాలు ఉంటాయి కదా, కెమికల్స్ అంటారు, వాటిని కలిపి వాటినే నెయ్యిగా చూపించి తిరుమల తిరుపతి దేవస్థానాలకు సరఫరా చేసినట్లుగా అయితే గుర్తించడం జరిగిందండి. ఈ వ్యవహారం మొత్తం సుమారుగా 235 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగినట్లుగా దర్యాప్తు అధికారులు నిర్ధారించడం జరిగింది. అదే ఫైనల్ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికలో సిట్ పేర్కొంది. ఈ కేసులో మొత్తం 36 మందిని నిందితులుగా సిట్ అయితే పేర్కొందండి. వారిలో బోలేబాబా డైరీ కావచ్చు, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, ఈ డైరీ సంస్థల యొక్క డైరెక్టర్లు, ప్రతినిధులు, అలాగే టీటీడీలో పనిచేసినటువంటి కొంతమంది ఉద్యోగులు, అప్పట్లో వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఆయన వద్ద పిఏగా పనిచేసినటువంటి చిన్న అప్పన్న గారు కావచ్చు నిందితుల జాబితాలో కూడా ఉన్నారు. మరి ఇందులో సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్ ప్రకారం అప్పట్లో టీటీడీలో చైర్మన్ గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, మరో చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు, అప్పట్లో టీటీడీ ఈవోగా ఉన్నటువంటి నిధులు నిర్వర్తించినటువంటి ధర్మారెడ్డి గారు, ఈ ముగ్గురికి ఈ నెయ్యి కల్తీ వ్యవహారంలో ప్రత్యక్ష పాత్ర లేదని నివేదిక స్పష్టం చేసింది. ఇప్పుడు ఫైనల్ నివేదిక అన్నమాట. వారిని నిందితులుగా కాకుండా సాక్షులుగా మాత్రమే విచారించినట్లు పేర్కొంది. అసలు ఈ కేసు దేశవ్యాప్తంగా ఎంత తీవ్రమైనటువంటి చర్చకు కారణమైనటువంటి అంశం ఏంటి? ఒకే ఒక అంశం అండి, లడ్డూలో జంతువుల యొక్క కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ మిక్స్ అయింది. ఇదే ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణలు ఇంత వైరల్ అవటానికి, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవటానికి కారణం ఈ ఒక్క వర్డే అన్నమాట. 2024 సెప్టెంబర్ 19, 20 తేదీల్లో జాతీయ మీడియాలో వచ్చినటువంటి కథనాలు కావచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి కథనాలు కావచ్చు, రాజకీయ వేదికల్లో ఈ అంశం ఏదైతే ప్రస్తావించారో లడ్డూల్లో, తిరుమల తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ మిక్స్ అయింది అని ఏదైతే ప్రచారం చెప్పారో ఇది మొత్తం సోషల్ మీడియాలో, జాతీయ మీడియాలో అన్నిట్లో ప్రచారం జరిగిపోయింది. అయితే తాజా సిట్ ఫైనల్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో ఆ నివేదికలో మాత్రం యానిమల్ ఫ్యాట్ వాడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, ల్యాబ్ రిపోర్ట్లో కూడా అటువంటి నిర్ధారణ లేదని స్పష్టంగా పేర్కొన్నారండి. కల్తీ అయితే జరిగింది, కానీ అది యానిమల్ ఫ్యాట్తో కాదంటండి, పామాయిల్ ద్వారా లేదా డాల్డా ఇవి వాడేసి వాటిలో పామాయిల్, డాల్డాలో కొన్ని రకాలైనటువంటి రసాయనాలు, సుగంధ ద్రవ్యాలు కలిపి నెయ్యిలాగా క్రియేట్ చేసి దాన్ని ఈ లడ్డు తయారీలో వాడారనమాట. అది మాత్రమే నివేదిక చెప్పిందండి. ఇక్కడెక్కడా కూడా జంతువుల కొవ్వు అనేది లేదు. అయితే పెద్ద స్థాయి అవినీతి, చిన్న స్థాయి అవినీతి అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏది జరిగినా, ఇలాంటి కల్తీ జరిగినా, డాల్డాలో, పామాయిల్లో సుగంధ ద్రవ్యాలు కలిపినా, రసాయనాలు కలిపినా, ఏది జరిగినా కల్తీ. అది మాట్లాడకుండా సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సిట్ నివేదిక పూర్తిగా వచ్చినటువంటి నివేదిక ప్రకారం కొంతమంది వైసీపీ వాళ్ళు, లైక్ వేణుస్వామి భార్య లాంటి వాళ్ళు, కొంతమంది మన పిచ్చోడు ఉన్నాడు కదా, వాడి పేరేంది,
ఆ నాన్ వెజ్ గాడు, ఇలాంటి వాళ్ళంతా ఏం ప్రచారం చేస్తున్నారు? జంతువులకు మిక్స్ అవ్వలేదంట, అంత దొంగ ప్రచారం, ఇలా రకరకాలుగా ఏదేదో మాట్లాడేస్తున్నారు, మనోభావాలు దెబ్బతిన్నాయని ఇలా. కానీ అసలు కల్తీ జరిగింది అనే దాన్ని పక్కన పెట్టేసి కల్తీ జరిగిందని కూడా వదిలేశారు. డాల్డా కలిపినా, పామాయిల్ కలిపినా, అందులో రసాయనాల ద్వారా నెయ్యిలా క్రియేట్ చేసిన ఏదైనా తప్పే. ఆ తప్పుని మాట్లాడాల్సింది పోయి ఒక వర్డ్, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, జాతీయ మీడియాలు చూసినా ఒక రకమైనటువంటి ఫ్యాటీ పదార్థం ఉంది అనేది అప్పట్లో రిపోర్ట్ కూడా చూపించడం జరిగింది. ఫ్యాటీ పదార్థం అంటే జంతువుల కొవ్వు, రకరకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. అదే పట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్నారు తప్ప అసలు కల్తీ జరిగిన మాట వాస్తవమే కదా. అది చిన్నదైనా, యానిమల్ ఫ్యాట్ అయినా, ఇంకోటైనా కల్తీ అయితే జరిగింది. మరి దాని గురించి మాట్లాడకుండా యానిమల్ కొవ్వు అన్నారు, యానిమల్ ఫ్యాట్ అన్నారు, అదేమీ లేదు, అంతా మోసం చేశారు జనాలను, ఇలా మాట్లాడుతున్నారు. తప్పండి అది. అవినీతి అయితే జరిగింది. 235 కోట్ల రూపాయల మేర అవినీతి అయితే జరిగింది. టీటీడీ లాంటి పెద్ద సంస్థల్లో అనేక స్థాయిల పర్యవేక్షణ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా కేవలం కొంతమంది ఉద్యోగులు, ఒక పిఏ, డైరీ సంస్థల ప్రతినిధుల వరకే పరిమితమైందా? అప్పట్లో చైర్మన్లకు తెలియకుండా, ఈవోకి తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ జరిగిందా? ఇది నా క్వశ్చన్ మాత్రమేనండి. అందులో భూమన కరుణాకర్ రెడ్డి గారు కొంతమంది లేరు, వాళ్ళు ప్రత్యక్షంగా లేరు అన్నట్లు మాట్లాడుతున్నారు కదా. చైర్మన్లకి తెలియకుండా, ఈవోలకి తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందా అన్న ప్రశ్నలు అయితే ఇప్పుడు ప్రజల్లో చర్చకైతే వస్తున్నాయండి. ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు కారణం అయినప్పటికీ కూడా సిట్ ఫైనల్ రిపోర్ట్లో కొన్ని అంశాలు మాత్రం ఇప్పటికీ అప్పటి ప్రచారానికి భిన్నంగా ఉండడంతో రాజకీయ వ్యాఖ్యలపై, అప్పటి సమాచార వనరులపై ప్రజల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయండి. సందేహాలు కంప్లీట్గా వస్తున్నాయని చెప్పొచ్చు. చట్టపరంగా ఈ కేసులో దర్యాప్తు ముగిసినట్లే వాస్తవానికి. అయితే నిజం పూర్తిగా బయటపడిందా? బాధ్యత వహించాల్సిన వారంతా గుర్తించబడ్డారా? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు ఉంటాయా అన్న ప్రశ్నలు అయితే ఇంకా జనాల్లో కొనసాగుతున్నటువంటి ప్రశ్నలండి. తిరుమల లడ్డు కేవలం ఒక ప్రసాదం కాదండి, కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక అని చెప్పుకోవచ్చు. ఈ కేసులో దర్యాప్తు ముగిసినా సరే పారదర్శకత, బాధ్యతపై ప్రజల ఆశ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే తప్పు అయితే జరిగింది అని మనం అందరం ఒప్పుకోవాల్సినటువంటి విషయం. నెయ్యి అనేది పాల ద్వారా పాల ద్వారా తయారు చేసినటువంటి నెయ్యి కాదండి. డాల్డా, వీటితో రసాయనాలు కలపటం కూడా కల్తీయే. దీన్ని మాట్లాడాలి ప్రతి ఒక్కళ్ళు, దీన్ని ఖండించాలి ప్రతి ఒక్కళ్ళు. కానీ జంతువుల కొవ్వు కలవలేదు, అంతా అబద్ధాలు, అసలు కల్తీయే జరగలేదంట. ఎవరు చెప్పారు కల్తీ జరగలేదని? కల్తీ జరిగిన మాట వాస్తవం, కానీ జంతువుల కొవ్వు కలిసింది అనేది మాత్రం అబద్ధం. డాల్డా, పామాయిల్, వీటిల్లో కొన్ని సుగంధ ద్రవ్యాలు ఇవి కలిపారు, అది కూడా తప్పే కదా. దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నిజంగానే తప్పు జరిగిందా, లేదు జంతువులు కొవ్వు కలిస్తేనే అసలైన తప్ప? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తిరిగి నెక్స్ట్ అనాలిసిస్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్.